ఆదిలాబాద్ జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వానలకు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీలు జలమయంగా మారాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లింది. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి సైతం ఆటంకం ఏర్పడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకలైతే ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రధాన జలాశయాలకు మాత్రం జలకళ సంతరించుకోవడం జరిగింది. ముఖ్యంగా జలాశయాలన్నీ కూడా నిండి కుండను తలపిస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి అయితే నీటిని వదులుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రధాన జలాశయాల వద్ద మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా గోదావరి, ప్రాణహిత నదులు కూడా ఉప్పొంగి ప్రవహించడంతో కూడా చాలా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం జరిగింది. ముఖ్యంగా గత 3 రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలోని పలు గ్రామాలు కూడా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం జరిగింది. అంతేకాకుండా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య కూడా రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. ముఖ్యంగా పెనుగంగా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో సిర్పూర్ టీ మీదుగా మహారాష్ట్రకు వెళ్ళేటువంటి రహదారులన్నింటినీ కూడా మూసివేసినట్టుగా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మన మంచిర్యాల జిల్లాలోని ప్రధాన జలాశయంగా ఉన్నటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ఈ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించి దీని 20 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించి ప్రస్తుతానికి 19 టీఎంసీల మేరకు అయితే నీరు వచ్చి చేరడంతో అయితే దిగువ ప్రాంతానికి అయితే నీటిని వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇన్ఫ్లో వచ్చేసి 1,15,064 క్యూసెక్లు ఉన్న నేపథ్యంలో 2,25,120 క్యూసెక్లను సంబంధించి అయితే దిగువ ప్రాంతానికి అయితే వదులుతున్నారు. 32 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి అయితే నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కడం ప్రాజెక్టు కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో 6 గేట్ల ద్వారా 33,930 క్యూసెక్ల నీటిని అయితే దిగువ ప్రాంతానికి అయితే విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పైన ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎస్ఆర్ఎస్పికి సంబంధించినటువంటి 34 గేట్లను కూడా ఎత్తి దిగువ ప్రాంతానికి 1,25,000 క్యూసెక్లను నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో గోదావరికి మరింత వరద ఉధృతి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకు అయితే 32 గేట్ల ద్వారా 2,25,000 క్యూసెక్ల నీటిని అయితే దిగువ ప్రాంతానికి వదులుతున్నారు. మరో కొన్ని గంటల తర్వాత కూడా ఎస్ఆర్ఎస్పి నీళ్లు ఇటు కడెం ప్రాజెక్టు సంబంధించిన నీళ్లు ఎల్లంపల్లి ప్రాజెక్టుకి వస్తున్న నేపథ్యంలో మరికొన్ని గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉందని చెప్పేసి అయితే మనతో పాటుగా ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే వాళ్ళు హెచ్చరికలు చేయడం జరిగింది. ముఖ్యంగా చేపలు పెట్టేవాళ్ళు, అదేవిధంగా పశువుల కాపర్లు ఎవరు కూడా గోదావరి తీర ప్రాంతాలకు రావద్దని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా జలాశయాల వద్ద మాత్రం జలకళను సంతరించుకున్న నేపథ్యంలో ఇటు పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో కూడా అధికారులు అప్రమత్తం కావడం జరిగింది. ముఖ్యంగా జలాశయాల వద్దకు ఫోటోలు దిగడానికి కూడా ప్రజలు ఎవరు రావద్దు అని చెప్పేసి జిల్లాల కలెక్టర్లు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి పెనుగంగా, గోదావరి, ప్రాణహిత నదులు మాత్రం ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో 2-3 రోజులు కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పేసి అయితే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. మరోపక్క వర్షం పడుతున్న నేపథ్యంలో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో కూడా వాగులు, వంకల వద్ద కూడా ఎవరు వెళ్ళొద్దు అని చెప్పేసి కూడా ఇటు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికీ కడెం ప్రాజెక్టు గేట్ ఎత్తిన తర్వాత ఓ రైతు కొట్టుకుపోయినటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కూడా ముఖ్యంగా జలాశయాల వద్దలకు, వాగుల వద్ద కూడా ఎవరు రావద్దని చెప్పేసి అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తం మాత్రం విస్తారంగా కురుస్తున్న వర్షాలతో మాత్రం జనజీవనం స్తంభించిందని చెప్పుకోవచ్చు, అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల పంట నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. కొంతమేర రైతన్న ఊరట కలిగినప్పటికీ కూడా అతి వర్షాలు పడుతున్న నేపథ్యంలో కూడా కొంత పంటలకైతే తీవ్రంగా నష్టం జరిగినటువంటి పరిస్థితి కలిగించిందని చెప్తున్నారు. తమను ఆదుకోవాలని చెప్పేసి అయితే రైతులు వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జలదిగ్బంధంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకైతే అధికారులు తరలిస్తున్నటువంటి పరిస్థితి జిల్లాలో కనిపిస్తూ ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు సంబంధించిన సమాచారం వీడియో జర్నలిస్ట్ సంతోష్ కలిసి శ్రీనివాస్ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి.